ఒక 2 డేస్ బ్యాక్ అండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక లేడీ ఆవిడ టీచర్ అండి. టీచర్ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఒక 2 డేస్ బ్యాక్ అండి వేరే స్టేట్లో, అంటే అతను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు అక్కడెక్కడో, అంటే సిక్కిమో ఎక్కడో అంట. అయితే అక్కడ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు, డెడ్ బాడీ ఉందని అక్కడి నుంచి ఫోన్ చేశారండి. వాళ్ళే అన్ని కార్యక్రమాలు చేసేసి ఆ డెడ్ బాడీని పంపించారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే బెట్టింగ్ యాప్ అంటండి. బెట్టింగ్ యాప్లో 1 crore లాస్ అయ్యాడట. 1 crore రూపీస్ లాస్ అయ్యి అది ఇంట్లో వైఫ్కి చెప్పలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, దాన్ని ఎలా కట్టాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడండి. ఇలాంటివి ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయండి. మరీ స్పెషల్గా ఏంటంటే అండి, మనీ కోసమని ఈజీ వేస్ అన్నీ ఎత్తుక్కుంటున్నారండి. మనీ అవసరమే, కానీ మనీ మించి కాదు కదా. ఇప్పుడు లేడీస్ కూడా అలాగే ఉంటున్నారండి. మనీ కోసమే పాపము. నాకు కొంతమందిని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ ఏదో ఒక పని చేయడం వల్ల, ఇలాంటి పాడు పనిలో ఏదో ఒకటి చేయడం వల్ల, ఇంట్లో సంసారం జరగడానికి డబ్బులు చాలకపోవడం వల్ల, పిల్లల్ని ఎలా చదివించాలి, ఇప్పుడు చదివించాలంటే ఆల్మోస్ట్ అండి ల్యాక్స్ అండి, ల్యాక్స్ ఐఐటీలు చేయించాలంటే ఇయర్లీ కొన్ని ల్యాక్స్ అవుతుంది. ఏ కోర్స్ చేయించాలన్నా, ఏం చదవాలన్నా డైలీ మెయింటెనెన్స్, డైలీ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. అవి తట్టుకోలేక చాలామంది లేడీస్ అండి జాబ్కి వస్తున్నారు. జాబ్స్కి వచ్చి అక్కడ ఇప్పుడు జాబ్కు బయటకు వచ్చిన తర్వాత అండి సొసైటీ వాళ్ళని ఊరికి వదిలిపెట్టట్లేదండి. వాళ్ళని జెంట్స్ అక్కడ స్కూళ్ళలో నేను చూస్తుంటానండి, స్కూళ్ళలో ఆఫీసెస్లో ఎలా హింసిస్తారంటే అండి, నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎన్నైనా సహిస్తారండి. ఇప్పుడు నేను కొంతమంది లేడీస్ బ్యాడ్గా బిహేవ్ చేయడం చూశానండి. చూసి వీళ్ళకి ఏం అవసరము, ఇంట్లో హాయిగా లక్షణంగా భర్తను పెట్టుకొని ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు అని నేను అనుకునేదాన్ని. తర్వాత నేను నా కళ్ళతో చూశానండి. నేను చూసి వాళ్ళు ఎందుకు అలా మారిపోతున్నారంటే, ఇప్పుడు జాబ్లోకి వస్తారండి, వచ్చిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఒక రకమైన ప్రెషర్స్ వస్తాయి. లేడీస్ అంటే ఖచ్చితంగా వస్తాయండి. ఆ ప్రెషర్స్ని వాళ్ళు తట్టుకోవడానికి ఏం చేస్తారంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక ఇన్కమ్ అనేది అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. ఆ జాబ్ ఎక్కడ పోతుందో, ఆ ఇన్కమ్ పోతే మన ఫ్యామిలీ ఎక్కడ పాడైపోతుందో, మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, మనం బయట వెళ్ళి మళ్ళీ ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆలోచిస్తారండి ఆడవాళ్ళు. ఆలోచించి ఆ పరిస్థితికి అడ్జస్ట్ అయిపోతారు. అలాగా సొసైటీ ఎంత పొల్యూట్ అయిపోతుందో పాపం వాళ్ళని చూస్తే నాకు నిజంగా నేను కళ్ళారా చూస్తున్నానండి చాలామందిని. అది వాళ్ళకు నిజంగా ఎంత బాధాకరం అంటే అండి, నిజంగా అలా వాడుకుంటారండి సొసైటీలో ఆడవాళ్ళని. అలా వాళ్ళు ఎవరి కోసం చేస్తారండి అలాంటి త్యాగాలు? ఆ సంసారం కోసమే కదా. వాళ్ళ సొంత సంసారం కోసం వాళ్ళు అలా అడ్జస్ట్ అయిపోతారండి. అంటే తన ఫ్యామిలీ కోసం ఒక ఆడ మనిషి అంత ఆలోచిస్తుందండి. ఒక ఆడ మనిషి తన సంసారం గురించి ఎంత ఆలోచిస్తుందంటే, కొంతమంది ఆడవాళ్ళు చీడపురుగులు ఉన్నారండి. అంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్లో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చాలా తక్కువ అండి. 90% లేడీస్ అండి తన సంసారం గురించే ఆలోచిస్తుంది. తన భర్త, తన పిల్లలు, మనం మంచి హోదాలో ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా సంపాదించాలి, అన్నీ జరుపుకోవాలి అని ఆలోచించే ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దానికోసమే అలా తయారవుతారు. నిజంగా నాకు ఒక్కొక్కసారి అయితే నేను తట్టుకోలేనండి, అవి చూసి నేను తట్టుకోలేను. జెంట్స్ ఇలాగ బెట్టింగులు ఆడి ఎందుకండి ఇలాంటి యాప్లు ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్? ఏం చేయదా దీనికి? అంటే ఎంతమంది యూత్ నాకు తెలిసే చాలామంది బెట్టింగ్ యాప్లు, వీడియో గేమ్స్, జెంట్స్ అండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కాదు. ఇంకా చిన్నపిల్లల విషయం అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, ఆ రేంజ్లో ఉంది. ఇలాంటి యాప్స్ అన్నిటినీ బ్యాన్ ఎందుకు చేయదు? ఇప్పుడు కొన్ని యాప్స్ని బ్యాన్ చేసేసారు, చైనా యాప్స్ని, అవి ఇవి అని అన్నీ. మరి ఇలాంటివి ఎందుకు పట్టించుకోదు సైబర్ క్రైమ్ వాళ్ళు?
ఇలాంటివన్నీ ఎందుకు బ్యాన్ చేయరు? దానికి లిమిటేషన్స్ పెట్టచ్చు కదా. ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు దాని మీద ఏదో ఒక యాక్షన్ అనేది ఉండాలి కదా. 1 crore పోయిందంటే అండి అది ఇల్లీగలే కదా. ఇల్లీగలా కదా అది? అంత రేంజ్లో లాస్ అనేది ఒక క్రైమ్ కింద వస్తుంది కదా. ఆ క్రైమ్కి యాక్షన్ ఎందుకు ఉండదు? చిన్న హత్య చేసి చిన్న గొడవ అయితే పోలీస్ స్టేషన్లలో వేస్తారు, పెద్ద కేసులు అయిపోతాయి, కోట్ల చుట్టూ తిరుగుతారు, ఇవన్నీ జరుగుతాయి. ఇంత క్రైమ్ జరిగినప్పుడు దానికి న్యాయం అనేది ఉండదా అనేది నా డౌట్ అండి. దానికి కూడా ఒక కోర్టులో ఒక కేసు వేయడము, ఆ కేసుకు కొన్ని సెక్షన్స్ పెట్టడము, ఆ సెక్షన్స్లో ఆ యాప్ వాళ్ళకు కొన్ని శిక్షలు పెట్టడము, ఆ యాప్కు కొన్ని శిక్షలు అనేవి కొన్ని సెక్షన్స్ తోటి పెడితే ఎందుకు కంట్రోల్ కావండి? ఇవన్నీ కావాలని జరుగుతున్నాయండి. ఇవన్నీ కావాలని జరుగుతున్నాయి. ఎంతమంది చచ్చిపోతున్నారండి అన్యాయంగా, ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయండి. ఒక బ్యాంక్ మేనేజర్ అండి, బ్యాంక్ మేనేజర్ ప్రైవేట్ టీచర్ హస్బెండ్ ఒక 2 months బ్యాక్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్, యాప్లు, లోన్స్, బ్యాంకులో లోన్స్ ఎగ్గొట్టడాలు. ఎందుకంటే నిత్యావసరాలు ఎక్కువైపోయినాయండి. నిత్యావసరాలు, నీడ్స్, అవసరాలు, ఎంజాయ్మెంట్స్ ఈ సొసైటీలో అంటే కొన్ని అనేవి కంపల్సరీ అయిపోయినాయి. హోటల్కి వెళ్ళడం కంపల్సరీ, ఎంజాయ్ చేయడం కంపల్సరీ, టూర్స్కి వెళ్ళడం కంపల్సరీ. సొసైటీలో మంచి గుడ్డలు, మంచి నగలు, మంచి తిండి, బయట తిండి ఇవన్నీ కంపల్సరీ అయిపోయినాయండి. ఒక ఇల్లు అనేది కంపల్సరీ అయిపోయింది. ఏదో ఒకటి సర్దుకునే బతుకులు పోయినాయండి. ఇప్పుడు అన్నీ కంపల్సరీ. ఏ లెవెల్ అయినా మంచి స్టేజ్లోనే చూపించాలి అనే తప్పన ఎక్కువైపోయిందండి. దానివల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఉన్న దాంట్లో సర్దుకునే రోజులు పోయాయండి. ఆడవాళ్ళు కూడా ఏమండి 10 రూపాయలతో సంసారం చేసిన రోజులు పోయినాయండి. అసలు ఆడవాళ్ళు కూడా అవసరాల కోసం బయట చేరి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారండి. ఈ సొసైటీ ఇంకా మారదా? దీనికి ఎవ్వరు పట్టించుకోరా? అసలు నాకైతే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటుంటే మనం ఏం చేయలేము. బాధ, మనకు బాధ. రేపు మన ఫ్యూచర్, ఇప్పుడు మనం సంపాదిస్తున్నామంటే ఎవరి కోసం సంపాదిస్తున్నాం అని అడిగితే మా బిడ్డల కోసం అని అంటారు కదా. మీ బిడ్డల కోసము అంత సంపాదించి కూడా ఇలాంటివి జరిగితే ఏం చేసుకోనండి? ఆస్తులు కూడబెట్టి ఏం లాభము? వాళ్ళని చదివించి ఏం లాభము? చదువుకున్న మంచి బిడ్డలు కూడా ఇలాంటి యాప్ల్లో చనిపోతున్నారు. బాగా చదువుతున్న విద్యార్థి ఎక్కువ ఇలాంటి తప్పులు చేస్తున్నారండి. మీరు గమనించండి. చదువు లేక మొద్దుగా ఉండేవాడికి ఏవి చేత కాదు. అదొక రకంగా అదృష్టం. అన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళే చాలా ప్రమాదం అండి. అన్ని తెలివితేటలుండి అన్నిట్లో ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఈరోజు లోన్లీనెస్ ఎక్కువైపోతుందండి వాళ్ళలో. చదువు ఎక్కువైన వాళ్ళకు లోన్లీనెస్ వచ్చేస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదు? కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలండి. సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి. పిల్లల్లో లోన్లీనెస్ అవుతోంది, మీరు గమనించుకోండి. మాకు చాలా తెలుస్తున్నాయండి. మీకు తెలుస్తున్నాయి, మీరు చూడనట్టు వెళ్ళిపోతున్నారు అందరూ. దయచేసి ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్ చేసే పద్ధతులు ఏమన్నా ఉంటే దయచేసి ఎవరో ఒకరు స్పందించాలండి. పేదరికం అనేది ఒక ఇదిలాగా ఫీల్ అయిపోతున్నారు. పేదరికం ఉండకూడదు, ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి, గొప్పలం అయిపోవాలి. మనకు ఒక ప్రోవర్బ్ ఉందండి. ఏంటది? ప్రోవర్టీ ఈజ్ నో సిన్. పేదరికం అనేది పాపం కాదు. మనం ఏదో పాపం చేసినట్టు కాదు పేదరికం అంటే. పేదరికంలో కూడా సంతోషంగా ఉండగలరు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సొసైటీని తప్పకుండా మార్చాలండి. ఈ అన్యాయాలన్నీ తగ్గాలి. రేపు మనం కూడా ఈ ప్రపంచంలో మన బిడ్డలు కూడా వస్తున్నారు అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. దీని గురించి డెఫినెట్గా అందరు స్పందించాలి. ఓకేనా? బోర్ కొట్టుంటే సారీ.